విశ్వగురు మన ప్రధాని మోడీ సారు చప్పనించు చాతున్న యోధుడు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను కలుపుకొని అఖండ భారత్ను తయారు చేసే వీరుడు అని ఇట్లా కమలయ్యల వాట్సాప్ గ్రూపుల్లో డంపింగ్ అవుతున్న వ్యాసాలు చూసి కమలనాథులు పొంగిపోతుంటారు. 56 ఇంచుల చాతున్న ప్రధాని మోడీ సారు కదరేందన్నది మొన్నటి యుద్ధంతోటే బయటపడ్డది. వారెవ్వా, మోడీ సార్ అసంటి ప్రధాని మంత్రి ఉండాలి గాని అఖండ భారత్ ఏంది అలెగ్జాండర్ లెక్క దునియంతా ఏల్తాని పోవచ్చు. మరి యుద్ధంలో మన సారు చూపిన తెగువ చిన్నగున్నదా? అమెరికోడొచ్చి పాకిస్తాన్ మీద యుద్ధం ఆప్తవా లేదా అని బెదిరిస్తే చేతులు కట్టుకొని మీరెట్లా చెప్తే గట్లనే బాంచనన్నట్టు తెగువ చూయించిన యోధుడు మన మోడీ సారు. మా తాన అణుబాంబులున్నాయని వాళ్ళంటే మరి మా తాన దీపాలి బాంబులున్నాయా అని మందిలో మాట్లాడి సప్పట్లు కొట్టించుకున్నాడే తప్ప పడావు చేసిందేం లేదంటుర్రు. విపక్షాలు నెటిజన్లు అయితే మస్తుగా దుమ్మెత్తి పోస్తుండ్రు. అమెరికోడొచ్చి కూసమంటే కూసుంటుండు, నిలబడమంటే నిలబడుతుండ్రు. మీకెందుకయ్యా ఇంత రోషం గల మాటలు? కరాచీ పోర్టును వేల్చినాం ఫేకుడు మాటలు చెప్పుకొని ఏం చేయలేక ఆఖరికి కరాచీ బేకరీ మీద అటాక్లు చేసి పెద్ద మోతబరి మొగోళ్ళమని డప్పు కొట్టుకుంటుర్రా? పాకిస్తానోని తోలు తీసేది పోయి తోక ముడుచుకొని వచ్చి ఇంకా పొంకనాలు కొడుతుండ్రా అని నెటిజన్లు అయితే మస్తు గరం అవుతుండ్రు. అసలు పాకిస్తాన్ మీద యుద్ధానికి పోయి తమరు ఊడబొడిచిందే ఉన్నది. అమెరికా ఎట్లా చెప్తే అట్లా గంగిరెద్దు లెక్క తలకాయ ఊపెందుకా? ఇందుకేనా గప్పాలు కొట్టిందని గుస్సా అవుతుండ్రు. నామ్ నరేందర్ కామ్ సరెండర్ అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తుండ్రు. పాపం మోడీ సార్ కూడా యుద్ధం చేసి పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేద్దామనుకుండు గాని అమెరికోళ్ళు అద్దనే వరకు ఊకున్నట్టున్నాడు. లేదంటే ఈ పాటికి కమలయ్యలు పోస్టులు పెట్టినట్టు కరాచీ బేకరీల మీద కాకుండా కరాచీనే లేపేస్తుండేనేమో.